నేను ఇంకా ఆ రోజును మర్చిపోలేను. పరలోకం భూమిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. మేము సింహాసనం ముందుకు పిలువబడ్డాం, మరియు దేవుని కుమారుడిని సిలువకు కొట్టడం చూశాం. మా హృదయాలు కోపంతో రగిలిపోయాయి. ప్రధాన దేవదూత మీకాయేలు తన జ్వలించే ఖడ్గాన్ని పైకి లేపడం నేను చూశాను. కోపంతో ఇలా అంటున్నాడు, నన్ను వారిని కొట్టనివ్వండి. వెంటనే అతని పక్కన గాబ్రియేల్ అరిచాడు, వారు దయకు అర్హులు కాదు, తీర్పును రానివ్వండి. శరాపులు అగ్నితో చుట్టుముట్టారు, కేరూబులు వారి రెక్కలను విప్పారు. నేను నా చేతుల్లో అగ్ని ఖడ్గాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఒక్క ఆజ్ఞతో ప్రపంచం బూడిదగా మారిపోతుంది. అప్పుడు నేను యేసును, సిలువ బరువు కింద తడబడుతూ, దుమ్ములో రక్తం, ప్రతి అడుగులోనూ బాధను చూశాను. మీకాయేలు జోక్యం చేసుకోవడానికి కదిలాడు. ఒక్క దెబ్బతో అంతా ముగిసిపోతుంది. కాని సింహాసనం నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదు. అప్పుడు మేము ఆ దుఃఖం విన్నాం, నా దేవా, నా దేవా, నన్ను ఏల విడిచితివి అని యేసు స్వరం.